Good afternoon, sir. It's a pleasant meeting you. Yeah. Good evening, sir. We know that New Era is a 20 plus years of institute. Since you are founder, we would like to know straight from you about its goals, objectives, achievements, etc. Yeah. New Era is an institute of 20 plus years of history. న్యూ ఇరాకు సంబంధించినంత వరకు ఖమ్మం జిల్లా ఎడ్యుకేషన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ న్యూ ఇరా చుట్టూ సరౌండ్ అయి ఉన్నాయి. న్యూ ఇరా ఈజ్ ద పాత్ బ్రేకర్. న్యూ ఇరా ఈజ్ ద ట్రెండ్ సెట్టర్ ఇన్ మెనీ ఏరియాస్. న్యూ ఇరా ఈజ్ ద పయోనీర్ ఇన్ మెనీ ఆస్పెక్ట్. న్యూ ఇరా 20 years of excellence హిస్టరీగా ఉంది కలిగి. న్యూ ఇరా ఈ జర్నీలో, లాంగ్ జర్నీలో అనేక ఆటుపోట్లు చూసింది, అనేక విజయాలు చూసింది. వేలాది మంది విద్యార్థులకు ఈ జిల్లాలో విద్యను, చాలా క్వాలిటీ విద్యను అందించింది. నాకు తెలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో ఉన్న 50 రాష్ట్రాలలో న్యూ ఇరా విద్యార్థులు ఇవాళ ప్రతి చోట కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే జిల్లా విద్యా చరిత్రలో కూడా న్యూ ఇరా అనేక మార్పులకు స్వీకారం చుట్టింది. ఇట్ హ్యాస్ బీన్ ద ట్రెండ్ సెట్టర్. ఇట్ హ్యాస్ బీన్ ద పయనీర్ ఇన్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్. ఐఐటి ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే 10th క్లాస్ రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఉండే ఫోకస్ కావచ్చు, ఇలా స్కూల్ ఎడ్యుకేషన్లో అన్ని విషయాలకు సంబంధించి న్యూ ఇరాకు ఒక మార్క్ ఉంది. న్యూ ఇరా ఒక యునిక్ స్టైల్ కలిగి ఉంది. న్యూ ఇరా కాంట్రిబ్యూషన్ కూడా అంతే అద్భుతంగా ఈ జిల్లాలో కొనసాగింది. అందువల్ల న్యూ ఇరా ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పులకు సెంటర్గా ఈ జిల్లాలో నిలబడింది. What do you think are the USPs of New Era? There are plenty of USPs to New Era. Not only one or two. In fact, it depends on the year and the context and the challenges of education system and the years also in which students study. వాస్తవానికి ఈ రోజు అయితే ఒక పక్క రీడింగ్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది వాళ్ళ సమాజంలో. రీడింగ్ అనేది ఎంత పెద్ద ఛాలెంజ్గా ఉంది అనే విషయాన్ని కూడా గ్రహించలేనంత స్థాయిలో ఉంది వాళ్ళ. there has been a lot of focus on IIT and medical foundation courses. ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున అది ఎక్స్ప్లాయిట్ చేయబడతానే ఉన్నాయి. బట్ స్టిల్ నాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్, నాట్ ఇన్ ద రైట్ అమౌంట్ ఆఫ్ పేస్. Again, it is also to be re-examined. That focus is also to be re-examined. అవే కాకుండా ఇంకా there are so many issues. ప్రీ ప్రైమరీ కరికులం ఒక పెద్ద ఇష్యూ ఇవాళ తెలుగు విద్యా విధానానికి సంబంధించి చూసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలలో. అట్లాగే ఈవెన్ ప్రైమరీ కరికులంలో కూడా స్కిల్ సెట్ ఉండాలి. స్టూడెంట్కి 10th క్లాస్ లీవింగ్ టైంకి ఏ స్కిల్ సెట్ ఉండాలి, ఈ స్కిల్ సెట్ కరెక్ట్గా ఎట్లా ఉండాలి, టెస్ట్ స్కోర్స్ మీద ఎంత ప్రాధాన్యత ఉండాలి, ఎథిక్స్, మోరల్ వాల్యూస్, కల్చర్, వీటికి సంబంధించిన ఫోకస్ ఎలా ఉండాలి, వీటన్నిటి మీద కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన సందర్భంలో మనం ఉన్నాము. వీటిని దృష్టిలో పెట్టుకునే న్యూ ఇరాలో డెఫినెట్గా ఒక రీడింగ్ ఫోకస్ ఉంది. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ఫోకస్ ఉంది. కో-కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి డ్యూ వెయిటేజ్ ఇచ్చాము. ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి మొదలుకొని దేని సెట్ ఆఫ్ గోల్స్ దానికి, దేని స్కిల్ సెట్ దానికి ఏర్పాటు చేసుకున్నాము. అందుకు అనుగుణంగానే ఈ అకాడమిక్ ఇయర్ను, క్యాలెండర్ని నడిపించేటువంటి పనిలో న్యూ ఇరా తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతోంది. Can you brief us about its reading program? రీడింగ్ ప్రోగ్రామ్ గురించి చాలా చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే దిస్ ఈస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా రైట్ నౌ in education system. Heavy concentration of
teachers, parents, everyone is on getting higher and higher marks. ఎంతసేపటికి పరీక్షలలో ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చూస్తున్నారే కానీ తమ పిల్లలు ఎంత బాగా చదవగలుగుతున్నారు, ఏం చదవగలుగుతున్నారు అనేటువంటి అంశాల మీద పూర్తిగా ఫోకస్ పోయింది. రీడింగ్ ఫోకస్ అనేది ఇవాళ ఇన్ ఎనీ లాంగ్వేజ్ అంటున్నాను నేను, నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఇట్ కుడ్ బి ఇన్ తెలుగు, ఇట్ కుడ్ బి ఇన్ ఇంగ్లీష్, ఇట్ కుడ్ బి ఇన్ హిందీ, ఇన్ ఎనీ లాంగ్వేజ్ దట్ యూ స్టడీ ఆర్ దట్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అక్వైంటెన్స్. ఆ ఫోకస్ లేకపోవటం మూలంగా ఏం జరుగుతుంది అంటే టెక్స్ట్ బుక్స్లో ఉండే కంటెంట్ని పిల్లలు మెమరైజ్ చేయటం, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చేటువంటి ఎగ్జామినేషన్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్లో ఉండటం, అది ఎగ్జామినేషన్ అయిపోగానే దాని గురించి మర్చిపోవడం, ఇదే ఇవాళ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న పరిస్థితి ఇవాళ. దీనికి చాలా భిన్నమైనటువంటి వ్యవహారం జరగాల్సి ఉంది. యాక్చువల్గా రీడింగ్ ఫోకస్ ఉంటే ఏం జరుగుతుందంటే, ఎస్, యూ వుడ్ బి ఏబుల్ టు రీడ్ యువర్ గ్రేట్ బుక్స్. మనకు వారసత్వంగా వస్తున్నటువంటి సంపద ఏదైతే ఉందో పుస్తకాల రూపంలో, దానిని తెలుసుకునేటువంటి అవకాశం పిల్లలకు కలుగుతుంది. రీడింగ్ ఎప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్ లెర్నర్ని తయారు చేస్తుంది. రీడింగ్ అలవాటున్న పిల్లవాడిలో ఉండే ఇమాజినేషను, స్కిల్ సెట్ డిఫరెంట్గా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మొత్తం కూడా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మారిపోయి ఈ రీడింగ్ ఏదైతే అవసరమో దాన్ని మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున నెగ్లెక్ట్ అవుతోంది. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఈవెన్ పిల్లలకు తెలుగు సాహిత్యంలో ఏమున్నాయో తెలియదు. ఉదాహరణకు తెలుగులో ఉన్న గొప్ప గొప్ప రచయితలు శ్రీశ్రీ కావచ్చు, చలం కావచ్చు, విశ్వనాథ కావచ్చు, కుటుంబరావు గారు కావచ్చు, వీళ్ళెవరి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. అలాగే కల్చర్లో ఉండే వ్యక్తుల గురించి తెలుసా పోని, అలాగూ తెలియదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎవరో తెలియదు వాళ్ళకి. లేకపోతే ఈ రాజకీయ నాయకులు, స్వాతంత్రం కోసం పోరాడిన రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళు కూడా తెలియదు. అలాని మంచి చక్కటి తెలుగు వాక్యం రాయగలిగిన స్థితిలో కానీ మాట్లాడగలిగిన స్థితిలో కానీ ఉన్నారా అంటే అది కూడా లేదు. తెలుగు పక్కన పెట్టండి, ఇంగ్లీష్ విషయానికి వద్దాం. ఎందుకంటే మెజారిటీ చిల్డ్రన్ రైట్ నౌ ఆర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ. బట్ అన్ఫార్చునేట్లీ తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళ పిల్లలకి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నప్పటికీ కూడా పట్టుమని గ్రామాటికల్గా 1-2 వాక్యాలైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడగలగడం, రాయగలగడం రాని పరిస్థితుల్లో వాళ్ళ విద్యార్థులు ఉన్నారు. అందుకు ప్రథమ్ లాంటి సంస్థలు చాలా క్లియర్గా స్టడీ చేసి పిల్లలు ఇవాళ చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు, చదువు రాని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నివేదికలు అందజేస్తానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ ఏమనుకుందంటే, రీడింగ్ చాలా అవసరము. రీడింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్స్, ఎస్ దెర్ ఈజ్ ఇంపార్టెన్స్ ఫర్ ఎగ్జామినేషన్స్, బట్ అపార్ట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్స్ రీడింగ్ ఫోకస్ ఎలా ఉండాలి అని అంటే, పిల్లలకు ఒక ఇంట్రెస్ట్ కల్టివేట్ కావాలి, తనకు తానుగా బుక్ రీడింగ్లోకి వెళ్ళాలి. ఇవాళ నేను పిల్లల్ని అడుగుతున్నాను, మీకు ఉన్న హాబీస్ ఏంటని అడిగినప్పుడు జనరల్గా నాకు చెప్పేది వాచింగ్ టీవీ ఈజ్ ఏ హాబీ లాగా మాట్లాడుతున్నారు పిల్లలు. వాచింగ్ టీవీ ఈజ్ ఏ హాబీ కాదు వాళ్ళది. వాచింగ్ టీవీ అనేది వాళ్ళ ఖచ్చితంగా ఒక నిన్ను పొసెస్ చేసేటువంటి ఒక అంశంగా మారిపోయి నీ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసింది, విచ్ యూ కెనాట్ ఎస్కేప్. అటువంటి స్థితిలో ఉంది వాళ్ళ. కానీ నేనేమంటున్నానంటే, రీడింగ్ బుక్స్ అనేది ఒక హాబీగా డెవలప్ అయితే వచ్చే లాభాలు ఏంటంటే, ఒకటి, మంచేంటో చెడేంటో నీకు నువ్వుగా నిర్ధారించుకోగలవు, ఒక పాయింట్. రెండవది, క్రిటికల్ థింకింగ్ నీకు రావటమే కాక నీకు సోల్, నీ అంతరాత్మ అయితే ఉందో ఆ సోల్ మేకింగ్, క్యారెక్టర్ మేకింగ్ అంటాం మనం దాన్ని, ఆ క్యారెక్టర్ మేకింగ్లో రీడింగ్ ఉపయోగపడుతుంది. పౌరులుగా తయారు కావడానికి కూడా, ఈవెన్ సిటిజన్ మేకింగ్లో కూడా అది ఉపయోగపడుతుంది. అలాగే మంచి లిటరేచర్ చదవటం వల్ల నిజంగానే ఈ సమాజానికి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, నాకేం కావాలి అనే విషయం పట్ల స్పష్టమైన అభిరుచులు విద్యార్థులకు ఏర్పడతాయి. అవి టీవీనో మరొక మీడియమో ఇస్తే తయారయ్యేవిగా ఉండవు.
తనకు తానుగా తాను ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళగలుగుతాడు, తాను థింక్ చేయగలుగుతాడు, డిజైన్ చేయగలుగుతాడు, మంచి ఏంటో చెడు ఏంటో డిజైన్ చేయగలుగుతాడు. దాని నుంచి తాను ఒక ఇండిపెండెంట్ లెర్నర్గా, క్రిటికల్ థింకర్గా, ఒక గుడ్ సిటిజన్గా తాను ఎదగగలుగుతాడు. అటువంటి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న రీడింగ్ని నెగ్లెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో న్యూ ఇయర్లో ఏం చేశామంటే, ఒకటి లైబ్రరీని ముందు బ్రహ్మాండంగా మేము పరిపుష్టం చేశాము. లేటెస్ట్ బుక్స్ 2015-16లో రాయబడ్డ పుస్తకాలతో సహా ఇవాళ ఒక 5,000 పైచులకు పుస్తకాలు న్యూ ఇయర్ లైబ్రరీలో ఉన్నాయి. క్లాసిక్స్ ఉన్నాయి, అడల్ట్ ఫిక్షన్ ఉంది, చిల్డ్రన్ ఫిక్షన్ ఉంది, అన్ని రకాల సాహిత్యం, బయోగ్రఫీస్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మేము ఏం చేస్తామంటే, ప్రతి అకాడమిక్ ఇయర్లో ప్రతి స్టూడెంటు నాట్ లెస్ దాన్ 3 బుక్స్ అదర్ దాన్ హిజ్ టెక్స్ట్ బుక్స్, అదర్ దాన్ హిజ్ స్కూల్ బుక్స్ చదవాలి. ఈచ్ టర్మ్లో ఒక బుక్ ఇస్తాము పిల్లలకి, టైం ఇస్తాము. దే కెన్ టేక్ దెమ్ హోమ్, దే కెన్ రీడ్ ఎట్ దేర్ ఓన్ పేస్. అండ్ ఎస్, వన్స్ దే రీడ్, దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అబౌట్ ద బుక్ ఆఫ్టర్వర్డ్స్. బాగుందా, నచ్చిందా లేదా వాళ్ళు రాయాలి, వాళ్ళు మాట్లాడాలి. ఆ సమావేశాలు నిర్వహిస్తాం మేము ఇక్కడ. తర్వాత దాని మీద రైటర్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది పిల్లలకి. చాలా సందర్భాలలో చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని సెకండ్ టర్మ్లో మరొక బుక్, థర్డ్ టర్మ్లో మరొక బుక్. అలాగే మంచి రీడర్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్కి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే ఒక గుడ్ స్టూడెంట్ తన ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్ని కూడా ఎలివేట్ చేస్తాడు. తద్వారా వాళ్ళు కల్చరల్ అండ్ లిటరరీ కప్ అని ఒకటి స్కూల్లో ఉంది. ఇది చాలా స్కూల్స్లో లేదు, ఇది న్యూ ఇయర్లో ఉంది. ఎందుకు పెట్టాము అంటే, ఈ కప్ని విద్యార్థులలో రీడింగ్ని ప్రమోట్ చేయడం కోసమే పెట్టాము. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మెనీ చిల్డ్రన్ హ్యావ్ స్టార్టెడ్ రీడింగ్ లిటరేచర్ ఇన్ న్యూ ఇయర్ స్కూల్. అద్భుతమైన రివ్యూలు రాశారు పిల్లలు. ఎనీబడి కెన్ గో త్రూ దెమ్ అండ్ ఫైండ్ అవుట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఏం రాశారు పిల్లలు అనేది వాళ్లే చూడొచ్చు. గొప్ప గొప్ప సాహిత్యం ఇవాళ న్యూ ఇయర్లోకి వచ్చింది క్లాస్ రూమ్లోకి. లేటెస్ట్ సాహిత్యం న్యూ ఇయర్ క్లాస్ రూమ్లోకి వచ్చింది. పిల్లలు డిస్కస్ చేస్తున్నారు, రచయితల పేర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇమాజినేషన్ ఏంటో వాళ్ళది బయటకు వస్తుంది. ఇది ఒక స్పెషల్ యునిక్ ఫీచర్ ఆఫ్ న్యూ ఇయర్. పర్హాప్స్ యూ కెన్ నో వేర్ ఎల్స్ సీ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. టు దట్ మచ్ లెవెల్ ఐ ఆమ్ షూర్. I came to know that you began first in Khammam, that IIT and Medical Foundation. Can you brief us about it? Yeah, it is we who first began IIT and Medical Foundation course in Khammam. Way back in 1994-95, 95-96, we started this foundation course. In fact, మొట్టమొదటిసారి ఐఐటి రామయ్యగా చలామణి అవుతున్నటువంటి మేధావి, నాకు ప్రత్యేకించి గురువు అయినటువంటి రామయ్య గారిని ఖమ్మం జిల్లా 95-96లోనే తీసుకొచ్చాము మేము. ఆయన సారథ్యంలో, ఆయన నేతృత్వంలో ఇక్కడ ఉండేటువంటి టీచర్లకి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాం న్యూ ఇయర్లో. చాలామంది టీచర్స్ను న్యూ ఇయర్ నుంచి ఐఐటి చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళగా తయారు చేసి అనేక ప్రదేశాలకు పంపాం. చాలా రెగ్యులర్గా ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేశాం రామయ్య గారి నేతృత్వంలో. ఆ తర్వాత కొద్ది రోజులకి సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్ స్కూల్స్ అనేటువంటి ఒక సంస్థను కూడా మేము స్థాపించాము. రామయ్య గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, దానికి నేను సెక్రటరీగా ఉన్నాను. దాదాపు 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 100 స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ని మేము ఇంప్లిమెంట్ చేశాము. రామయ్య గారు నేను కలిసి దాదాపు అన్ని పాఠశాలలు తిరిగాం, టీచర్స్ని ట్రైన్ చేశాం, పిల్లలకు బెస్ట్ ఫ్యాకల్టీ అందజేయటంలో మేము మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాం. అంతేకాదు మంచి మెటీరియల్ ఇవ్వటం కోసం కూడా ట్రై చేశాం. అందులో భాగంగానే న్యూ ఇయర్లో కూడా ఇన్ని సంవత్సరాలుగా ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కోసం ఒక ప్రత్యేకమైన సిలబస్, మాడ్యూల్స్, ప్రత్యేకమైన తర్ఫీదు పొందినటువంటి టీచర్లు, వీటన్నిటినీ కూడా నడుపుకుంటూనే వచ్చాం. దాని మూలంగానే
చాలామంది విద్యార్థులు న్యూ ఇయర్ నుంచి ఐఐటీలలో ఉన్నారు. నాకు తెలిసి అన్ని ఐఐటీలలో న్యూ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. మెడికల్ ఫౌండేషన్ కూడా అభ్యసించి ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో మెడిసిన్లో చేరుతున్నారు విద్యార్థులు. 3, 5, 6, 7 ఇట్లా 2 years బ్యాక్ మెడిసిన్లో స్టేట్ సెకండ్ ర్యాంకర్ వచ్చినటువంటి విద్యార్థి భారత్ న్యూ ఇయర్ ప్రోడక్టే. ఒక్కో సంవత్సరం 2, 7, 10 ర్యాంకులతో సహా మనం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చాం మనం మెడిసిన్లో కూడా. ఇంకా దాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ అకాడమిక్ ఇయర్లో ఏం చేశామంటే ఎల్ఎన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోటా రాజస్థాన్, ఇది ఐఐటి మెడికల్ ఫౌండేషన్కి సంబంధించి అగ్రగామిగా ఉంది వాళ్ళ దేశంలో. వాళ్ళకు ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ప్లేస్ ఉంది. ఎందుకంటే ఒక సింగిల్ ఇన్స్టిట్యూట్ నుంచి 70,000 మంది పైగా విద్యార్థులు వాళ్ళ కోటలో చదువుతున్నారు. అది ఎల్ఎన్లోనే చదువుతున్నారు. కొన్నేళ్లుగా కన్సిస్టెంట్గా ఐఐటీలో నెంబర్ 1 ప్లేస్లు కొడుతున్నారు వాళ్ళు. వారితో ఒక ఫ్రాంచైజ్, ఒక అగ్రిమెంట్కి వచ్చాం మనం. దాని మూలంగా కోటా రాజస్థాన్లో క్లాస్ రూమ్లో విద్యార్థికి ఏ ప్రోగ్రాం అందుతోందో ఆ ప్రోగ్రాం ఇక్కడ న్యూ ఇయర్లో ఉన్న ఐఐటి స్టూడెంట్కి, మెడికల్ స్టూడెంట్కి కూడా అందుతోంది. టీచర్స్కి ట్రైనింగ్ కూడా అక్కడ కోటాలో ఉండే టీచర్స్ ఇస్తున్నారు. ఇక్కడ మాడ్యూల్స్ అవే వస్తున్నాయి. ఆన్లైన్లో టెస్టింగ్ జరుగుతోంది. ఒక ఆన్లైన్లో టెస్ట్ రాసిన తర్వాత కోటాలో ఉండే విద్యార్థికి ఏ ర్యాంక్ ఉంది, న్యూ ఇయర్ విద్యార్థికి ఏ ర్యాంక్ ఉంది చూసుకునే అవకాశం వెంటనే ఉంది. అంటే ఒక రకంగా ఆల్ ఇండియా కాంపిటీషన్లో విద్యార్థులను మెరుగ్గా ఉంచేందుకై ఇటు రామయ్య గారి నేతృత్వంలో ఉన్న స్పేస్ను ఉపయోగించుకోవటమే కాకుండా అటు ఈ కాంపిటీషన్లో అగ్రగామిగా ఉన్నటువంటి ఎల్ఎన్ని కూడా మనం ఇక్కడికి తీసుకొచ్చాం. ఈ రెండింటి యొక్క కంబైన్డ్ అటాక్తో విద్యార్థులకు అద్భుతమైనటువంటి కోచింగ్ ఇచ్చేందుకై మేము సన్నద్ధమయ్యాము. ఫ్యాకల్టీ సన్నద్ధమైంది. దానికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయి. ఇవాళ ఇవి ఉంటేనే సరిపోదు. ఎందుకంటే కోర్స్ మెటీరియల్ ఉండటం ఒక ఎత్తు, దాన్ని నిజంగా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఉండటం మరొక ఎత్తు. ఆ విషయంలో కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పుట్టిన్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఎక్కడున్నా సరే, వాళ్ళు కేకేఆర్ దగ్గర పనిచేశారా, నారాయణ గారి దగ్గర పనిచేశారా, చైతన్యలో పనిచేశారా, కోటాలో పనిచేశారా అనే దాంతో నిమిత్తం లేకుండా ఎక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటే అక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మనం న్యూ ఇయర్లో అపాయింట్ చేసుకున్నాం. చాలా వెల్ బ్యాలెన్స్డ్ టీం ఉంది ఇక్కడ. ఇవాళ దానికి సంబంధించి అదే స్థాయిలో మెటీరియల్ ఉంది. విద్యార్థులు, అద్భుతమైన విద్యార్థులు ఉన్నారు. డెఫినెట్లీ మనం దీనికి సంబంధించి కూడా రాబోయే అకాడమిక్ ఇయర్లో ఒక అద్భుతమైన రిజల్ట్ చూస్తామన్న నమ్మకం ఉంది. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ఎన్టీఎస్సికి సంబంధించి, అలాగే అనేక రకాల ఒలింపియాడ్లు ఉన్నాయి ఇవాళ. ఆర్ఎంఓ, ఐఎన్ఎంఓ, ఐఎంఓ, జేఎస్ఓ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా విద్యార్థులను బ్రహ్మాండంగా తయారు చేసేటువంటి ఒక కరికులము, డిజైను, కోర్సు మెటీరియల్ మన దగ్గర ఉన్నాయి. అద్భుతమైనటువంటి టీచర్ ట్రైనర్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వీళ్ళందరి సహాయంతో మంచి విద్యను విద్యార్థులకు అందించి విద్యార్థులను మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో చేర్పించేందుకై న్యూ ఇయర్ శక్తి వంచన లేకుండా పనిచేస్తోంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న విశ్వాసంతో కూడా మేము ఉన్నాము. I have come to know that many organizations are associated with New Era as knowledge partners. Can we know more about them? Yeah, there are many knowledge partners for New Era. In fact, ఇవాళున్న ఎడ్యుకేషన్ కాంటెక్స్ట్లో ఇది ఒక తప్పనిసరి అవసరంగా మారింది. ఎందుకంటే మోర్ అండ్ మోర్ స్పెషలైజేషన్స్ వచ్చేసినాయి ఇవాళ. సర్టెన్ ఏరియాస్లో టీచింగ్ ఫ్యాకల్టీ దే నీడ్ ఎ కైండ్ ఆఫ్ మెంటర్షిప్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈవెన్ వర్క్షీట్స్, ఫర్ ఎగ్జాంపుల్, టీచర్స్ కెనాట్ బి బర్డెన్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ వర్క్షీట్స్. ఇవన్నీ కూడా ఇవాళ అవుట్ సైడ్ సోర్స్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల మేము క్రెసెండో నాలెడ్జ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ, నాలెడ్జ్ సొల్యూషన్స్ కంపెనీతో
నాలెడ్జ్ పార్ట్నర్గా ఉన్నాం మనం. వాళ్ళు ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి మొదలుకొని 10th క్లాస్ పిల్లల వరకు విద్యార్థులకు కావలసినటువంటి వర్క్షీట్లు డెవలప్ చేశారు. ఇవి మన పిల్లలకు అందుబాటులో ఉంచాం మనం. ఈ వర్క్షీట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. నాకు తెలిసి ఒక్క న్యూ ఇయర్ మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తోంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా విషయాన్ని. జనరల్గా డైరీలలో పిల్లలకు రీడ్ అండ్ రైట్ అని రాసేసి ఏవో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నెంబర్స్ వేసి విద్యార్థులకు పంపుతారు టీచర్స్, లేదా డూ దీస్ సమ్స్ అని రాస్తారు. కానీ న్యూ ఇయర్లో మాత్రమే there are worksheets, class worksheets and home worksheets also. హోమ్ వర్క్షీట్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థి తనకు దొరికిన ఖాళీ సమయంలో ఏ మేరకు రీడింగ్ యాక్టివిటీ చేయాలి, ఏ మేరకు రిటర్న్ యాక్టివిటీ చేయాలి అనేది కూడా ముందుగానే డిసైడ్ చేయబడుతుంది. ఆ రకంగా వర్క్షీట్ ప్రిపేర్ అయి ఉంటుంది ముందుగానే. తనకు వీలైన సమయంలో తాను వాటిని పూర్తి చేసుకుంటూ ఉండాలి. తిరిగి మళ్ళీ అపాయింటెడ్ డే అండ్ టైంకి వాటిని సబ్మిట్ చేయాలి పిల్లలు. అంతేగాని చాలా వేగ్గా ఉండే హోంవర్క్ ఇచ్చే పద్ధతి న్యూ ఇయర్లో లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఎంటైర్ స్టేట్. ఐ హ్యావెంట్ సీన్ homework sheets being given in any other institution. We are doing it and yes, we are getting very good positive results about it. ఎందుకంటే ఏ లెక్కను తను తిరిగి మళ్ళీ తను జ్ఞాపకం ఉంచుకోవటం కోసం మళ్ళీ చేయాలి, ఏ లెక్కను ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని పెంచుకోవటం కోసం అటెంప్ట్ చేయాలి, ఏ లెక్కను తన స్థాయికి మించిందా తగ్గిందా టెస్ట్ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక వర్క్షీట్లో ఇవ్వబడుతున్నాయి. అలాగే రిటర్న్ యాక్టివిటీ కూడా అంతే. ఇతర సబ్జెక్ట్స్లో కూడా టెక్స్ట్ బుక్ దాటి బియాండ్ టెక్స్ట్ బుక్, అలాగే లైఫ్ కాంటెక్స్ట్కి అప్లై చేసిన క్వశ్చన్స్, ఇవన్నీ కూడా హోంవర్క్ షీట్లో ఉంటున్నాయి. అంటే హోంవర్క్ షీట్ ప్రిపరేషన్లోనే లాట్ ఆఫ్ R&D ఈజ్ గోయింగ్ ఇన్. చాలా అద్భుతమైన రీసెర్చ్ లోపలికి వెళ్తోంది. దాని మూలంగా బయటకు వచ్చిన వర్క్షీట్ పిల్లాడి ఇంటికి వెళ్తుంది. పిల్లడు తాను స్వయంగా అటెంప్ట్ చేస్తాడు, రాలేదు, నథింగ్ టు వరీ. నెక్స్ట్ డే క్లాస్ రూమ్కు వచ్చి క్లాస్ టీచర్తో షేర్ చేసుకుంటాడు. అక్కడ మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేస్తారు, దానికి సొల్యూషన్ అరైవ్ అవుతారు. అంతేగాని హోంవర్క్ షీట్ ఇచ్చిందంతా చేయాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. అంటే హోంవర్క్స్ అన్నీ ఎట్లా తయారయ్యాయంటే ఈరోజు మార్కెట్లో మీరు ఇచ్చే వర్క్షీట్లు, మీరు ఇచ్చేటువంటి వర్క్లోడు మళ్ళీ పిల్లలు ఇంటికి వెళ్ళి ఇంకొక హోమ్ ట్యూషన్ని పెట్టుకొని మళ్ళీ ఆయన చేత చెప్పించుకునేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ ఉంది. కానీ న్యూ ఇయర్ విద్యార్థులకు అవసరమే లేదు. దే డూ ఇట్ ఇన్ ద క్లాస్ రూమ్ యాజ్ క్లాస్ రూమ్ వర్క్ షీట్స్ అండ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్, ఆన్ ద సేమ్ కంటెంట్ దే గెట్ దర్ హోంవర్క్ షీట్స్. ఎస్, దీస్ హోంవర్క్ షీట్స్ డెఫినెట్లీ దే ఛాలెంజ్ దెమ్, దే టెస్ట్ దెమ్, వాళ్ళని టెస్ట్ చేస్తాయి గ్యారంటీగా. అగైన్ దే బ్రింగ్ దట్ ఇన్సైట్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అండ్ దెర్ ఈజ్ టీచర్ టు డిస్కస్ విత్ దెమ్. ఇది క్రెసెండో వల్ల మనం చేస్తున్నాము. టీచర్స్కి రెగ్యులర్గా ట్రైనింగ్ జరుగుతుంది క్రెసెండో తోటి. ఇది ఒక ఎత్తు. అలాగే వీ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ NIT ఆల్సో. NIT కంప్యూటర్స్కి సంబంధించి NIT హిస్టరీ గురించి మీ అందరికీ తెలుసు. వాళ్ళకు ఒక ల్యాండ్ మార్క్ క్లియర్గా. NIT అనేది ఒక గుర్తింపు పొందిన కంప్యూటర్ ట్రైనింగ్ సంస్థ. వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యాం. పిల్లలు, ప్రతి స్టూడెంట్ కూడా తన కోర్స్ వర్క్ పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్గా NIT నుంచే తాను ఈ కోర్స్ పూర్తి చేసినట్టు ఒక సర్టిఫికేట్ కూడా పిల్లాడికి వస్తుంది వాళ్ళ. అంటే మామూలుగా బయట అయితే ఇదే NIT సర్టిఫికేట్ కోసం మీరు 4 నెలల్లో 5 నెలల్లో 6 నెలల్లో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకోవాలి, హ్యూజ్ అమౌంట్స్ పే చేయాలి, దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ టెస్ట్ అండ్ దెన్ గెట్ ద సర్టిఫికేట్. బట్ ఇన్ న్యూ ఇయర్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. నీకు ఇక్కడే ఆటోమేటిక్గా ఈ ట్రైనింగ్ జరుగుతోంది. టీచర్లు ట్రైనింగ్ ఇస్తున్నారు, సిలబస్ ఉంది, ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి మామూలుగానే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ కరికులం. అండ్ ఎస్, NIT కోర్స్ కరికులం మొత్తం కూడా అద్భుతంగా న్యూ ఇయర్ విద్యార్థులు 10th క్లాస్ కల్లా పూర్తి చేస్తున్నారు. నేను చూశాను యుఎస్లో చాలామంది బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా యుఎస్ వెళ్ళి C++ లాంటి కోర్సుని నేర్చుకోకపోవటం మూలంగా తిరిగి మళ్ళీ ఇండియాకు ఫోన్లు చేసి
పోస్టల్ కోచింగు లేదా ఫోన్ కోచింగుల్లో ఉన్న విద్యార్థులను గమనించాను. కానీ న్యూ ఇయర్ విద్యార్థులు 10th క్లాస్ అయిపోయే సమయానికి వాళ్ళు C++లో కూడా ఆరితేరి బయటికి వెళ్తున్నారు. ఇది ఇవాళ NIET ద్వారా మనం ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక పద్ధతి ఇక్కడ జరుగుతుంది, నాలెడ్జ్ పార్ట్నర్గా వాళ్ళు ఉండటం మూలంగా. అలాగే స్పోర్ట్స్ కానీ అలాగే కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ఆయా రంగాలలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళతోటే మనం నాలెడ్జ్ పార్ట్నర్స్గా ఉన్నాం, వాళ్ళతోటే మనం కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం. ఇవాళ IIT అంటే ఎలెన్ ఈజ్ ఎ నాలెడ్జ్ పార్ట్నర్, స్పేస్ ఈజ్ ఎ నాలెడ్జ్ పార్ట్నర్, కంప్యూటర్స్ అంటే NIIT ఈజ్ ఎ నాలెడ్జ్ పార్ట్నర్. అలాగే స్టూడెంట్స్కి కర్సివ్ హ్యాండ్ రైటింగ్, అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ అలవాటు కావాలి. ఇవాళ న్యూ ఇయర్ విద్యార్థి హ్యాండ్ రైటింగ్ చూడగానే ఇతను న్యూ ఇయర్ విద్యార్థిని గుర్తుపట్టే స్థాయిలో హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఎందుకంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ని అంత అద్భుతంగా పిల్లలు ప్రాక్టీస్ చేశారు. దీనికి కూడా ఒక హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఎక్స్పర్ట్స్ తోటి మనం నాలెడ్జ్ పార్ట్నర్స్గా వాళ్ళని తీసుకొని టైప్ అయ్యి వాళ్ళ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. దే కమ్ రెగ్యులర్లీ, దే టేక్ క్లాసెస్, అండ్ ఎస్ దే ట్రైన్ చిల్డ్రన్, దే ట్రైన్ టీచర్స్, and they conduct tests for them, and yes they find out some kind of solutions if they are in problems. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా వీళ్ళు సరి చేస్తున్నారు. ఈ రకంగా రైటింగ్కి సంబంధించి ఒక హ్యాండ్ రైటింగ్ అకాడమీ, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనం బయట సంస్థలతోటి ఒక టైప్లో ఉన్నాము. ఈ అందరు నాలెడ్జ్ పార్ట్నర్స్ని వాడుకుంటూ పిల్లలకి మనం ఇక్కడ బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వీటితో పాటు న్యూస్ పేపర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది న్యూ ఇయర్లో. ఇది హిందూ, హన్స్ ఇండియా, అలాగే రీడర్స్ డైజెస్ట్, బ్రెయిన్ ఫీడ్, ఇటువంటి మ్యాగజైన్స్ అన్నీ కూడా పిల్లలకి, న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ పిల్లలకి అందుబాటులో ఉంచుతున్నాం. లైబ్రరీలో ఉంచడం కాదు, ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ సేపు టైం టేబుల్లో ఒక పార్ట్గా చేసాం మనం. ఒక 10 minutes ఎవ్రీడే ఎట్లాగైతే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారో పిల్లలు, ఒక హాఫ్ అన్ అవర్ సేపు డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ న్యూస్ పేపర్ రీడింగ్లో ఇన్వాల్వ్ అవుతాడు, లేదా మ్యాగజైన్ రీడింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. వీటి మీద మళ్ళీ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ సెట్ చేసి నోటీస్ బోర్డులో పెట్టబడతాయి. చదివిన పిల్లలు ఓపెన్ బాక్స్లో వాళ్ళ సొల్యూషన్స్ని డ్రాప్ చేయొచ్చు. పికప్ చేసిన విజేతలకి మళ్ళీ నెక్స్ట్ డే అసెంబ్లీలో మనం ప్రైజెస్ అనౌన్స్ చేస్తాము. ఇట్లా న్యూస్ పేపర్ ఎడ్యుకేషన్ కూడా మ్యాగజైన్ రీడింగ్ కూడా కల్టివేట్ చేస్తూ ఉన్న ఒక పద్ధతి న్యూ ఇయర్లో సాగుతుంది. ఇది కేవలం లైబ్రరీలకు మాత్రమే పరిమితమైన పద్ధతి కాదు. పుస్తకాలు తీసుకురావటం, పేపర్లు తీసుకురావటం, లైబ్రరీలో వేసేసి ఊరుకోవటం కాదు. వీ హ్యావ్ మేడ్ ఇట్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హిజ్ రొటీన్ క్లాస్ రూమ్ టీచింగ్. అది న్యూ ఇయర్లో మాత్రమే జరుగుతోంది. A short while ago you spoke about pre-primary curriculum. What is this? Do we really need it? Yes, there is a need for a pre-primary curriculum in this country. So far, private schools లో ఏదో కరికులం నడుపుతున్నారు, కానీ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించినంత వరకు ఎడ్యుకేషన్ పాలసీలో ప్రీ ప్రైమరీకి చోట్లేదు ఇవాటి వరకు. ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ 2+ నుంచి విద్యార్థులకు సంబంధించి ఏదో ఒక కరికులం డిజైన్ చేయబడి ఉన్నాయి. 3+, 4+, 5+. అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఎంతో కొంత వాళ్ళు వ్యవస్థీకృతం చేశారు. అది ఇండియాలో లేదు. దాని మూలంగా ఏం జరుగుతుందంటే ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆ ఇన్స్టిట్యూట్స్ తమకు తోచిన పద్ధతిలో వాళ్ళు పుస్తకాలు పెట్టుకొని ఏవో చెప్పుకుంటున్నారు తప్పితే కరికులం లాగా ఒక సెట్ ఆఫ్ గోల్స్తో ప్రీ ప్రైమరీ లేదు. ఇది యాక్చువల్గా గమనించాం మేము. గమనించి న్యూ ఇయర్లో ఎలా చేయాలి ప్రీ ప్రైమరీని అనుకున్నప్పుడు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు అసలు ఏం కావాలి అనే దాని మీద డిఫరెంట్ కరికులాని మేము స్టడీ చేసాం. ఫిన్లాండ్లో ఏ కరికులం ఉంది, న్యూజిలాండ్లో ఏ కరికులం ఉంది, యుఎస్ఏలో ఏ కరికులం ఉంది, అలాగే ఇండియన్ స్టాండర్డ్స్కి ఇండియన్ అవసరాలకి సరిపడినట్టుగా ఈ కోర్సుని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనమే చేశాము. చేసి వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ అవర్ ఓన్ విజన్ స్టేట్మెంట్ ఫర్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ అవర్ ఓన్ కరికులం గోల్స్ ఆల్సో. ఎందుకంటున్నానంటే ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ కూడా చాలామంది అనుకునేది ఏమిటంటే
స్కూల్కు అలవాటు చేయడానికి పిల్లల్ని పంపుతాము అని పేరెంట్స్ యొక్క అవగాహన అది. 2 గంటలో 3 గంటలో అలవాటు చేయడానికి పంపుతాము, నెమ్మదిగా ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి కుదురుకుంటాడు పిల్లాడు క్లాసుల్లో అని అనుకుంటున్నారు. కానీ చాలా తప్పుడు అవగాహన. ఎందుకంటే తన సెల్ఫ్ నుంచి క్రమక్రమంగా పిల్లవాడు అజ్ అనే ఫీలింగ్లోకి వచ్చి అక్కడి నుంచి సొసైటీలోకి వచ్చి సోషల్ హ్యూమన్ బీయింగ్గా తాను తాను ఐడెంటిఫై చేసుకునేటువంటి ఒక పద్ధతి ఖచ్చితంగా ఇక్కడ జరగాలి. దానికి అనుగుణంగానే మనం విద్యా వ్యవస్థని తీర్చిదిద్దాలి. ప్రీ ప్రైమరీలో అది జరగాలి అని అంటే దానికి ఒక సెట్ ఆఫ్ గోల్స్ ఉండాలి. 8 ఏరియాస్ని మేము ఐడెంటిఫై చేసాం ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం. అంటే వాళ్లకు కావలసినటువంటి నంబర్ నాలెడ్జ్ ఎంత ఉండాలి, న్యూమరసీ అంటాం దాన్ని, లిటరసీ ఏ స్థాయిలో ఎంత ఉండాలి, ఎథికల్ ఫీలింగ్స్ ఏ స్థాయిలో ఉండాలి, అట్లాగే వాళ్ళ యొక్క హెల్త్ ఆస్పెక్ట్లో ఏ స్థాయిలో ఉండాలి, డెఫిషియన్సీస్ని ఎలా గుర్తుపట్టాలి, డీవియేషన్స్ని ఎలా గుర్తుపట్టాలి. ఎందుకంటే అన్ని కుటుంబాలు ఆనందకరంగా ఉంటాయని అనుకోవడానికి వీల్లేదు. చాలాసార్లు పిల్లలు ఫ్రాక్చర్డ్ ఫ్యామిలీస్ నుంచి, బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి, క్రైసిస్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి కూడా ఎడ్యుకేషన్ కోసం వస్తారు. వచ్చినప్పుడు చాలా చిన్న దశలోనే మనం వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్గా మార్పులు వస్తాయి పిల్లల్లో. వాళ్ళ విద్యా విధానం అనర్గళంగా ఎటువంటి అంతరాయం లేకుండా సాగిపోతుంది. లేనట్లయితే చాలా ప్రాబ్లమాటిక్గా ఎడ్యుకేషన్ తయారవుతుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని 8 ఏరియాస్ని డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా ప్రతి లెవెల్కి కొన్ని స్కిల్ సెట్ని తయారు చేసుకొని అదే పద్ధతిలో టీచర్స్ని తయారు చేసుకొని మనం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఏ స్పెషల్లీ డిజైన్డ్ కోర్స్ ఉంది మనకు, సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటిల్లో కావలసిన స్థాయిలో వాళ్ళకి కావలసిన అర్హతలను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని మనం న్యూ ఇయరాలో ఒక సైంటిఫిక్గా రేషనల్గా అందిస్తూ ఉన్నాం. ఇది న్యూ ఇయరాలో మాత్రమే జరుగుతోంది. అంతే తప్ప ఏవో 2-3 పుస్తకాలు పెట్టి 1 నుంచి 100 వరకు ఒంట్లో వచ్చినాయా లేవా, పిల్లడికి రైమ్స్ వచ్చినాయా లేవా, ఈ 2 చాలు మాకు అనుకునే పద్ధతిలో రొటీన్గా మనం విద్యా విధానం చేయటం లేదు. ఎందుకంటే పిల్లవాడు ఆలోచించాలి ఆ స్థాయిలోనే, పిల్లవాడికి ఎమోషన్స్ ఉంటాయి ఆ స్థాయిలో, ఆ ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో ప్రీ ప్రైమరీలో రిపిటేషన్ తప్ప ఏమీ ఉండలేదు. స్కూళ్ళల్లో రిపిటేషన్ అంటే రైమ్ చెప్పమ్మా అంటారు, లేదా రైమ్ నెంబర్స్ చెప్పమ్మా అంటారు. రిపిటేషన్ కాదు కావాల్సింది. యూ హ్యావ్ టు క్యాప్చర్ దర్ ఎమోషన్స్, యూ హ్యావ్ టు నావిగేట్ దర్ ఎమోషన్స్, యూ హ్యావ్ టు ఫార్మ్ క్యారెక్టర్ ఇవ్వాలి వాళ్ళకి. ఎలా పంచుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి, తోటి విద్యార్థితో ఏం షేర్ చేసుకోవాలి, సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఎలా పోగొట్టుకోవాలి, ఈ ఎథిక్స్ అన్ని కూడా అక్కడే ఇవ్వాలి. వాళ్ళ హెల్త్ కాన్షియస్నెస్ రావాలి అక్కడే వాళ్ళకి. అట్లాగే చదువుతున్న విషయాల మీద అవగాహన రావాలి, ప్రకృతి మీద అవగాహన రావాలి, ప్రకృతిలోకి వెళ్ళాలి పిల్లలు. క్లాస్ రూమ్స్లో మాత్రమే ఉండకూడదు. దే హ్యావ్ టు ఫ్రీక్వెంట్లీ గో అవుట్ అండ్ అబ్జర్వ్ నేచర్, ప్రకృతిని స్టడీ చేయాలి. ఇలా ఉండాలి తప్పితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఏదో కూర్చోబెట్టి 4 ఒళ్ళ వేయించే పద్ధతి కాదు. దానికి భిన్నంగా న్యూ ఇయర్లో మనం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తూ ఉన్నాం. Government of Telangana introduced CCA and project based learning. How are you taking it up in New Era? Yes, Government of Telangana CCA introduce చేసింది. CCA Continuous and Comprehensive Evaluation, CCE Assessment, Continuous Comprehensive Assessment. ఇది CBSE స్కూల్స్లో చాలా కాలం నుంచి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీన్ని ముందుగా అడాప్ట్ చేసుకుంది. ఈ సిస్టమ్ వచ్చి ఇప్పుడు ఇది 2 years అయిపోయింది. 2 batches బయటికి వెళ్ళినాయి ఈ సిస్టంలో. ఇది చాలా మంచి ఆలోచన, వినూత్నమైన ఆలోచన. కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ సెక్టార్లోను ప్రైవేట్ సెక్టార్లోను ఇప్పటిదాకా దీనికి పూర్తిగా అడాప్ట్ కాలేదు అని అనిపిస్తుంది నాకు. టీచర్స్ అడాప్ట్ కాలేదు, పిల్లలు అడాప్ట్ కాలేదు, పేరెంట్స్కి విషయాలు తెలియవు. దాని మూలంగా ఇంకా మనం ఇంప్లిమెంటేషన్లో అనుకున్నంత వేగంతో ముందుకు వెళ్ళటం లేదు ప్రభుత్వం కూడా. కానీ న్యూ ఇయరాలో గత కొంతకాలం నుంచి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. దాని మూలంగా ఇక్కడ CCE లేదా CCA ఇది 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో స్టార్ట్ కాల.
రైట్ ఫ్రమ్ క్లాస్ 1 ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ సిసిఏ సిస్టమ్ని మనం అమలు చేస్తూ ఉన్నాం. దీని మూలంగా ఏమిటి అని అంటే రొటీన్ క్వశ్చన్స్కి మగ్ చేసి బట్టి రాసే క్వశ్చన్స్కి చోట్లేదు. ప్రతి క్వశ్చన్ పేపర్లో కొత్తదే, వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కాదు. అయినప్పటికీ పిల్లలు రాయాలి అంటే సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి. అందుకోసం కంటెంట్ని డిస్కస్ చేస్తాం, అనేక కోణాల నుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తాం, చీల్చెండెడతారు సబ్జెక్ట్ని. అల్టిమేట్గా ఏది అడిగినా సరే దాంట్లో నుంచి వాళ్ళు ఆన్సర్స్ రాయగలిగే స్థితికి పిల్లల్ని తీసుకెళ్తాం. ఇది ఒక పార్శ్వం. అలాగే ఫ్రమ్ డే 1 టు ద లాస్ట్ డే ఆన్ విచ్ దే రైట్ దేర్ ఎగ్జామినేషన్స్, పరీక్షలు రాసే చివరి రోజు వరకు కూడా పిల్లలు ప్రతిరోజు క్లాస్ రూమ్స్లో అసెస్ చేయబడుతూనే ఉంటారు. అనేక రకాలుగా నోట్స్ రాసుకునే పద్ధతి కావచ్చు, లేదా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు రిఫ్లెక్ట్ చేసుకుని దాని మీద ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రాస్తున్నారు అని చూడటం కావచ్చు, హోంవర్క్ కావచ్చు, స్లిప్ టెస్ట్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు. వీటన్నిటి ద్వారా విద్యార్థులను అసెస్ చేస్తున్నాం మనం. ఇక్కడ వీటిల్లో కూడా అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే ప్రాజెక్ట్స్ అనేసరికి చాలా సందర్భాలలో ఏదో ఒక ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్స్ తయారు చేసే ఒక ధోరణి వాళ్ళ రాష్ట్రం మొత్తం ఉంది. ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్కి ఏ గతి పట్టించారో మన విద్యా వ్యవస్థలో రాను ఈ ప్రాజెక్ట్స్ కూడా అదే గతి పట్టించే పరిస్థితి వస్తుంది. కానీ న్యూ ఇరాలో అలా కాదు. ప్రాజెక్ట్స్ దే ఆర్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ ఇన్ న్యూ ఇరా. ఎందుకంటే ప్రాజెక్ట్స్లో రకరకాలు ఉంటాయి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ కోసం. ఒక్కోసారి ఫీల్డ్ సర్వే చేయాల్సి వస్తుంది. పిల్లలు సర్వే చేయాలి, గ్రూప్గా చేయాలి ఒక యాక్టివిటీగా. దాని నుంచి కొన్ని కంక్లూజన్స్ లాక్కు రావాలి. కంక్లూజన్స్ మళ్ళీ ఎవరి కంక్లూజన్స్ వాళ్ళవే ఉంటాయి. అట్లా టాపిక్స్ని ఫీల్డ్ సర్వే కోసం ఇస్తాం. ప్రాక్టికల్గా వీళ్ళు చేయాల్సినవి ఉంటాయి కొన్ని, వాటి కోసం ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తాం. ఒక్కోసారి ఆర్చీవ్స్లోకి వెళ్ళి మెటీరియల్ కలెక్ట్ చేయాలి, వాటి కోసం ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తాము. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కోసం వెళ్ళాల్సి వస్తుంది, ఫ్యాక్టరీస్ని విజిట్ చేయాలి, పొల్యూషన్ విజిట్ చేయాలి, ఎలా ఉంది ఏమిటి పలానా చోట అనేది. ఇది వీటికి సంబంధించినటువంటి స్టడీస్ కూడా చేయాలి, ఇవి చేస్తాము. అట్లాగే డిఫరెంట్ హిస్టారికల్ స్పాట్స్, బయాలజికల్ ప్రామినెన్స్ ఉన్నటువంటి స్పాట్స్ పిల్లల్ని తీసుకువెళ్తాము. స్టడీ టూర్స్ ఉన్నాయి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కలబోసి చేసేదే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. కానీ ఏదో ఒకటి ఇచ్చి క్లాసులో ఉన్న 40 మంది పిల్లలకి అదే ఒక ఎగ్జామ్ లాగా తయారు చేసి ఇంటర్నెట్ నుంచి ఏదో ఒక పిల్లవాడు డౌన్లోడ్ చేయగానే అందరూ కలిసి అదే కట్ అండ్ పేస్ట్లో తయారు చేసి టీచర్ ముందు పెట్టి మార్కులు పెంచుకోవటం అనేది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాదు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే చాలా సీరియస్ ఎఫైర్. అది ఎవరి ప్రాజెక్ట్ అది వాళ్ళ సొంతం. ఆ పిల్లలు తమ ప్రాజెక్ట్ని తాము సొంతంగా తమ ఆస్తిగా ఫీల్ కావాలి. తాము మేం చేశాం ఇది అనేటువంటి ఒక సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ రావాలి పిల్లాడికి. ఇది నా కష్టార్జితము, నేను దీన్ని ఇన్సైట్స్ని బయటికి లాగాను అని ఒక ఓనర్షిప్ పిల్లాడికి ఎస్టాబ్లిష్ కావాలి ప్రాజెక్ట్లో. అంతేకాకుండా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అంతకుముందు అదే సబ్జెక్టు మీద పెట్టిన ఏ ఎగ్జామ్లోనూ ఆ పిల్లవాడికి రాని ఇన్సైట్స్ ఒక ప్రాజెక్ట్తో ఆ పిల్లాడికి వచ్చేసేయాలి. లోతైన అవగాహన రావాలి, దాని మీద కంప్లీట్ కమాండ్ రావాలి. అటువంటి పద్ధతిలో ప్రాజెక్ట్స్ డిజైన్ చేయాలి. అలాగే క్లాస్ రూమ్లో ఉండే 40 మందికి కూడా సేమ్ ప్రాజెక్ట్ ఇవ్వటం అనేది చాలా తప్పు పద్ధతి. రకరకాల ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. అందులో కొన్ని నేను చెప్పినట్లు ఇంతకుముందు ఫీల్డ్ సర్వే ఉంటాయి, కొన్ని ఎన్విరాన్మెంట్ ఫోకస్డ్ ఉంటాయి, కొన్ని పొలిటికల్ ఫోకస్తో ఉంటాయి, కొన్ని ఇంటర్నెట్ బేస్డ్ ఉంటాయి, కొన్ని కల్చర్ అండ్ హెరిటేజ్ కోసం ఆర్చీవ్స్కి వెళ్ళి తీసుకురావాల్సినవి ఉంటాయి, కొన్ని ఓల్డ్ పీపుల్తో మాట్లాడి తెలుసుకునేవి ఉంటాయి, సమాజంలో పెద్దల నుంచి తెలుసుకునేవి ఉంటాయి. వీటన్నిటిని కలబోసి మనం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనాలి తప్ప దాన్ని కూడా మనం ఇవాళ సిస్టమటైజ్ చేసి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కూడా గైడ్లు తయారు చేసి మార్కెట్లో అమ్మే దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించింది. అది నిజంగా పోవాలి. న్యూ ఇరాలో అటువంటి ఆస్కారం లేకుండా పిల్లలకి రియల్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇస్తా ఉన్నాం మనం.
అట్లాగే రిఫ్లెక్షన్స్ కూడా అదే పద్ధతిలో క్లాస్ రూమ్లో చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉండే టాపిక్స్ని తీసుకోవడం, లైఫ్ స్కిల్స్తో రిలేట్ అయి ఉండే అంశాలను తీసుకోవడం, దాని మీద రిఫ్లెక్షన్స్ చేయించడం, దాని ద్వారా పిల్లల్ని అసెస్ చేయడం ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది మనకు. అట్లాగే సిసిఏ మెథడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే పెట్టిందో దాన్ని పూర్తి స్థాయిలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 100% స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేస్తున్నది న్యూ ఇయర్ మాత్రమే అని నేను చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. ఇది న్యూ ఇయర్లోనే జరుగుతోంది. ఈ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత చాలా కాన్ఫిడెంట్, ఇండిపెండెంట్, సెల్ఫ్ రిలయంట్ లెర్నర్స్గా మారుతున్నారు. దట్ ఈస్ ద అచీవ్మెంట్ వీ గాట్ ఫ్రమ్ న్యూ ఇయర్. How is your performance in SSC examinations, and at the same time what are you doing in games and sports? Yeah, we have been doing tremendously well in SSC examinations. Particularly after introduction of CCA, result is tremendous. Really, very, very good. Last 2 years లో 10 out of 10 GPA వచ్చిన పిల్లలు లాస్ట్ ఇయర్ ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు, ఈ ఇయర్ ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఖమ్మం జిల్లా మొత్తం మీద ఈ అకాడమిక్ ఇయర్లో 124 స్టూడెంట్స్ మాత్రమే 10 GPA తెచ్చుకున్నారు. దాదాపు విద్యా సంస్థలు నాకు తెలిసి జిల్లా మొత్తం మీద వందల సంఖ్యలో ఉన్నాయి. అని 10 అంటే ఆల్మోస్ట్ 10% న్యూ ఇయర్కే వచ్చింది. సింగిల్ ఇన్స్టిట్యూట్ అన్ని జీపీఎస్ తెచ్చుకుంది. ఇక 9.8ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. చాలా పెద్ద సంఖ్యలో 9.8s మనకున్నాయి. ఇన్ని 9.8లు ఉన్న సంస్థ మరొకటి లేదు జిల్లాలో. ఇది కేవలం 220 మంది విద్యార్థులతో సాధించిన ఫీట్. ఇది జస్ట్ 220 స్టూడెంట్స్. ఇంగ్లీష్ తీసుకుంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ 2 స్టూడెంట్స్ 1 స్టూడెంట్ గాట్ out of 10 in English. It's a kind of state record. ఇది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ పక్కా ప్రణాళికతో వచ్చిందే కానీ అనుకోకుండానో అయాచితంగానో వచ్చింది కాదు. విద్యార్థులు కష్టపడ్డారు, ఉపాధ్యాయులు కష్టపడ్డారు, మెరుగైన ప్రణాళిక ఉంది, సిస్టమేటిక్గా నడిపించే ఒక వ్యవస్థ ఉంది. దాని మూలంగానే ఈ రిజల్ట్ వచ్చింది. ఐఎమ్ షూర్ వీఆర్ గోయింగ్ టు వీఆర్ గోయింగ్ టు ఓవర్టేక్ ఈవెన్ దిస్ రికార్డ్ ఆల్సో. దీన్ని మళ్ళీ మేమే క్రాస్ చేస్తాం, మళ్ళీ కొత్త రికార్డుని సెట్ చేస్తాం ఎస్ఎస్సి రిజల్ట్స్కి సంబంధించి రాబోయే సంవత్సరాలలో. అందుకు తగ్గ ప్రణాళికలతో రెడీగా ఉన్నాం మేము. ఇకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఎస్ఎస్సి రిజల్ట్స్ మీద ఫోకస్తో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారా అనేటువంటి డౌట్ మీకు ఉండొచ్చు. లేదు, వీ హ్యావ్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ policy of physical education in the school. Every child has to participate at least in 1 or 2 games and sports. ప్రతి స్టూడెంట్ కూడా 1-2 గేమ్స్ ఐటమ్స్, స్పోర్ట్స్ ఐటమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. 3 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆర్ దేర్ ఇన్ న్యూ ఇయర్. 3 ఉన్నారు. మామూలుగా ఒకళ్ళు ఉండటం సాధారణం, కానీ న్యూ ఇయర్లో 3 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు. There are periods allotted for physical education. They train the children and they take them to various camps. చాలా ట్రైనింగ్ క్యాంప్స్ తీసుకెళ్తారు పిల్లల్ని. ఫుట్బాల్ క్యాంప్స్ అని, క్రికెట్ క్యాంప్స్ అని తీసుకెళ్తారు. అండ్ ఎస్, దే పార్టిసిపేట్ ఇన్ వేరియస్ కాంపిటీషన్స్ ఎట్ జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, అండ్ దే ఆర్ గెటింగ్ షీల్డ్స్ ఆల్సో. చాలా షీల్డ్స్ పిల్లలు గెలుచుకున్నారు. కాబట్టి స్పోర్ట్స్ అండ్ దాంట్లో కూడా, గేమ్స్లో కూడా మనం ఏమీ నెగ్లెక్ట్ చేయటం లేదు. అలాగే ఇంకొక అంశం నేను మీ దృష్టి తీసుకురాదలుచుకుంది. ఈవెన్ సైన్స్లో ల్యాబ్ యాక్టివిటీ కూడా మనం నెగ్లెక్ట్ చేయటం లేదు. వీ హ్యావ్ పర్ఫెక్ట్లీ ఫార్మ్డ్ laboratories in our school. Digital education నెగ్లెక్ట్ చేయటం లేదు. There are digital classrooms. There are laboratories for every department. Physics, chemistry, biological science laboratories ఉన్నాయి. They do experiments there. They conduct experiments there. And yes, they attend digital classes. ఈ రకమైన ఏ అవకాశాన్ని కూడా పిల్లలు దూరం చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం మనం న్యూ ఇయర్లో.
వీటన్నిటికంటే ముందు చివరిగా నేను చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్, ఇట్ ఈస్ ఏ నీడెడ్ థింగ్, కాదంటలేదు. మంచి టీచర్లు ఉండాలి, కాదంటలేదు. అన్నిటికంటే ముందు విద్యార్థిలో చదువు పట్ల ఒక ప్రేమని రేకెత్తించగలిగినటువంటి ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి. అది అయినప్పుడు మాత్రమే ఆ పిల్లవాడు ఆ ఇన్స్టిట్యూట్ ప్రేమిస్తాడు, చదువును ప్రేమిస్తాడు. ఇవి లేకుండా మీరు పంచభక్ష ప్రమాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టినా కూడా ఆ పిల్లవాడికి దాని మీద ఏమి ఇష్టం ఉండదు. అట్లాగే ఇక్కడ ఒక అసోసియేషన్ ఉంది పిల్లలతో. పిల్లలకి సంబంధించి చదువు పట్ల, ఆలోచన పట్ల ఒక ఆసక్తిని రగిలించటం, వాళ్ళల్లో ఆ క్యూరియాసిటీ లెవెల్స్ని పెంచటం, ఒక అసోసియేషన్ ద్వారా వాళ్ళని ఉన్న స్థాయిని మించి పైకి తీసుకెళ్ళటం, ఇది న్యూ ఇయర్లో ప్రత్యేకించి మేము చేస్తున్నాం. దీని మూలంగానే న్యూ ఇయర్ ఇటువంటి అవుట్పుట్ని ఇస్తోంది. నిజానికి టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉండాల్సినటువంటి ఒక స్పెషల్ ర్యాపో, ఒక అనురాగం, అది న్యూ ఇయర్లో ఉంది. దాని మూలంగానే ఇంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను.